హలో వ్యూయర్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. గత కాలపు ఎంఆర్ఓ ఆఫీస్ కాకుండా ఇప్పుడు తహసీల్దార్ కార్యాలయంలో కుల ధృవీకరణ పత్రాలు ఇస్తున్నాం కదా. ఏ మరియు బి గ్రూప్ రెండు కంప్లీట్ అయినాయి. ఇప్పుడు సి గ్రూప్, బీసీలోని సి గ్రూప్, ఏబి వారికి సి గ్రూప్ కింద సర్టిఫికేట్ ఇస్తారు. ఎవరికి ఇస్తారని అంటే ఎస్సీ హోదా, అంటే మనకు కనపడేది రెండు కులాలే, మాలా మాదిగా. ఉపకులాలు చాలా చాలా ఉన్నాయి. మెజారిటీ ఎప్పుడైనా పెత్తనం చేస్తూ ఉంటుంది. ఈ రెండు కులాలని సమాజం అంటరాని వారిగా చూస్తూ ఉంది. వీరికి ఎస్సీ సర్టిఫికేట్ కాకుండా కొంతలో కొంత సమాజంలో గౌరవ సూచకంగా మతం మార్చుకుందామని మార్చుకుంటున్నారు. కొంతమంది క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తున్నారు, కొంతమంది ముస్లింలుగా కూడా మారుతున్నారు, మరి కొందరు బుద్ధిస్టులుగా కూడా మారుతున్నారు. కానీ ప్రస్తుతానికైతే ఆర్టికల్ 341లో ప్రకారంగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్తోని 1950 నుంచి కూడా ఎస్సీ స్టేటస్ ఉన్న వాళ్ళు కన్వర్ట్ కనుక అయ్యి ఉంటే, అంటే మన హిందూ దేవాలయాలకు పోకుండా క్రైస్తవ స్వీకరించినట్టయితే, అది ఎంక్వైరీలో తేలినట్టయితే వాళ్ళకు ఇవ్వడం జరుగుతాం. కొంతమంది సి సర్టిఫికేట్ తీసుకున్నామని బీసీసీగానే తీసుకుంటున్నారు. వాళ్ళు 50లో కేవలం ఎస్సీ కన్వర్షన్, 56లో వీళ్ళు సిక్కులు, 1950లో రిలీజ్ చేసిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా ఎస్సీ మొదలు, అంటే ఎస్సీలు క్రైస్తవాన్ని స్వీకరించిన వారికి బీసీసీ ఇచ్చారు. 1956లో సిక్కులకు ఇచ్చారు. 1990లో బౌద్ధులకు కూడా ఇచ్చారు. అంటే హిందువులు బౌద్ధాన్ని స్వీకరిస్తే బీసీసీ, హిందువులు సిక్కు మతాన్ని స్వీకరిస్తే బీసీసీ. ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కువ బీసీసీఏ తీసుకుంటున్నారు. అంటే మిత్రులారా, ఒక్కటి కులం అనేది ఎవరైనా అనుభవించే వారికి అర్థమవుతుంది. ఆ బాధ, ఆ నొప్పి, ఆ వివక్షాపూరిత వాతావరణం ఏ కులమైనా మనిషికి అదొక చిన్న సూదులుగా కుచ్చుకోదు, దబడాలుగా మన హృదయం మీద దిగదు. కానీ అంతకంటే కూడా ఘోరమైన గాయం అవుతుంది మనసుకు. క్షణం క్షణం కుమిలిపోయేలా ఉంటుంది. అది ఎదుటి వ్యక్తికి కనపడదు. వాటన్నిటిని దూరం చేసుకోవడానికి దళితులుగా ఉన్న వాళ్ళంతా కూడా క్రైస్తవాన్ని స్వీకరించడం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో ఆధిపత్య కులాలను రెడ్లు కూడా తీసుకున్నారు. ఎగ్జాంపుల్ వైఎస్ రాజశేఖర రెడ్డి, నేతృత్వ జనార్దన్ రెడ్డి, వాళ్ళ కోట్లాది రూపాయల ఫండ్స్ వచ్చినాయి. ఈ కన్వర్షన్ అవుతున్న అందరి మీద కూడా అదే ముద్ర ఏంటంటే వీళ్ళందరికీ బాగా డబ్బులు వస్తున్నాయి, వీళ్ళకి ఎస్సీ హోదా సర్టిఫికేట్ కావాలంటున్నారు, ప్లస్ డబ్బులు తీసుకుంటున్నారు అనేది హిందుత్వవాదుల ఆర్గ్యుమెంట్. అది సరైంది కాదు. మతాన్ని స్వీకరించినప్పటికీ వాళ్లకు ఆ స్టిగ్మా పోవడం లేదు. జాన్ అని అంటున్నారు కానీ నువ్వు ఫలానానే కదా అని చెప్పి వెటకారంగా అది ఎక్కడ ఉంచాలని అక్కడే ఉంచుతారు ఆయన. అంటే ఏమైనా గౌరవం దక్కుతుందో ఏమో. నిజానికైతే అది మంచిదే ఒక రకంగా. మీరు జాన్ అని పేరు పెట్టుకున్నప్పటికీ కొంతమంది ఎస్సీ హోదా సర్టిఫికేట్ తీసుకుంటున్నారు. తీసుకోవాల్సిందే, చట్టం ఎక్కడ చెప్పలేదు వాళ్ళకి ఇవ్వకూడదని. బాజాబ్తా వాళ్లకు ఎస్సీ ధృవీకరణ సర్టిఫికేట్ ఇవ్వవలసిందే. ఆ వివక్ష వాళ్ళు ఎదుర్కొంటున్నదే. ఎవరు కూడా కార్యాలయాల్లో మీరు కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కదా అంటే, లేదు సార్ ఇంట్లో ఫోటో ఉంది కదా, ఉన్నది సార్, మరి నీకు బీసీసీ తీసుకోవాలంటే అట్లా కుదరదు. మా అమ్మ నాన్న, మేము అందరం కూడా ఆ వివక్షను ఎదుర్కొంటూ మా బస్తీలోనే ఉంటున్నాము. ఏదైనా మొక్కు చెల్లింపుకు దేవుణ్ణి మొక్కామంతే తప్ప మేము మాదిగలుగానే ముద్ర ఉంది, మాలలుగానే ముద్ర ఉంది, మా మాదిగలు బైండ్లుగానే ఉంది, బ్యాగర్గానే ముద్ర ఉంది. ఈ ఉపకులాలన్నీ మేము అలాగే బతుకుతున్నాం. మాకేమి ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, రాజకీయంగా కానీ ఎక్కడా మాకు లేదు. అంబేద్కర్ ఇచ్చిన కేవలం ఆ పర్సంటేజ్లో అది కొద్ది మంది, అది కూడా ఆ వివక్షలోనే వాళ్ళు కొనసాగుతున్నారు. మాకు ఈ సర్టిఫికేట్ ఇవ్వవలసిందే అని మీరు బాధ్యత డిమాండ్ చేసి తీసుకోవాలి. కానీ ఇక వద్దు అనుకున్న వాళ్ళు, ఎస్ బీసీసీ, క్రిస్టియన్ ఈజ్ ఓసీ, ప్రపంచాన్నేలుతుంది క్రైస్తవమే, అమెరికా మొత్తం క్రైస్తవమే, బ్రిటన్ మొత్తం క్రైస్తవమే, ఆల్ వెస్ట్రన్ కంట్రీస్ క్రైస్తవమే. కాబట్టి క్రిస్టియన్ ఈజ్ ఏ కింగ్, అతను దొర, కాబట్టి అతను ఓసీ. ఆ ఓసీ హోదా కాకుండా కొద్దిపాటి వెసులుబాట్ల కోసం కేవలం 1%తో నివ్వబడుతున్నది. 25లో 7% బీసీఏ, 10% బీసీబీ, 1% C1, D 7%, 7, 14, 10, 24, ఇది ఒకటి 25. ఈ పర్సంటేజ్లో నడుస్తూ ఉన్నది. బీసీసీ హోదా అనేది కన్వర్టెడ్ గా అయినాము కాబట్టి మేము తీసుకుంటాము. అది ప్రాపర్గా ఎంక్వైరీ చేసి క్రైస్తవులుగా కన్వర్ట్ అయిన దళిత సెక్షన్స్ కి అందరికి కూడా బీసీసీ కుల ధృవీకరణ పత్రం ఇవ్వాలని చెప్పి మనము ఉమ్మడి రాష్ట్ర ప్రజలకు తెలియజేద్దాం. అలాగే తహసీల్దార్, రెవెన్యూ శాఖ మిత్రులు కూడా వాళ్ళ బీసీ హోదా ఇచ్చేటప్పుడు కేవలం ఏదో ఇంట్లో ఫోటో ఉన్నంత మాత్రాన కాకుండా తనకు వాలంటీర్గా నాకు బీసీసీ ధృవీకరణ పత్రం ఏమంటే సి అని ఇచ్చేసి అతన్ని మనం పంపాలని చెప్పి కోరుతూ, ఇది కొంత అవేర్నెస్ క్రియేట్ చేసింది అనుకుంటున్నాం. మామూలు వాళ్ళకు తెలియని వాళ్ళకి తెలియజేపాను అనుకుంటున్నాను. కాబట్టి చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.